హై గైస్ అందరికి ఈ రోజు అయితే నేను ఎన్నో మంత్స్ నుంచి ఉంటున్నా ఈ గేమ్ ఎక్స్ అనే టోర్నమెంట్ యాప్ లో కొన్ని గేమ్స్ ఆడదాం అనుకుంటున్నా. ఇందులో బిఆర్ ఫుల్ మ్యాప్ ఉంది, సిఎస్, లోన్ ఉల్ఫ్, అలాగే వన్ ట్యాప్ మోడ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో బిఆర్ సర్వైవల్ మోడ్ కూడా ఉంది. ఇందులో తక్కువ ఎంట్రీ నుంచి ఎక్కువ ఎంట్రీ వరకు అన్ని మ్యాచెస్ ఉన్నాయి. ఇంకంతేకాకుండా ఈ యాప్ గురించి మీకెందుకు చెప్తున్నాను అంటే ఇందులో కూడా డైలీ వీళ్ళు ఫ్రీ ఎంట్రీ మ్యాచెస్ పెడుతున్నారు. అండ్ మనం ఒక్క రూపాయి కూడా కట్టకుండా జాయిన్ అయ్యి ఒకవేళ కిల్ కనుక చేసినట్లయితే కిల్ కి 2 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు ఇస్తున్నారు. అండ్ ఇంతే కాదు, ఈ యాప్ లో స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు వీక్ మొత్తంలో ఏదో ఒక రోజు ఎంట్రీ ఫీజ్ జస్ట్ 1 రూపీ పెట్టి అండ్ ఆ మ్యాచ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 159 రూపీస్ వీక్లీ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మీ సొంత డబ్బులు పెట్టకండి, ఈ ఫ్రీగా వచ్చే ఫ్రీ ఎంట్రీ మ్యాచెస్ ఆడుకొని అందులో మీరు జస్ట్ ఒక్క కిల్ కొడితే చాలు. ఆ వచ్చిన కాయిన్ తోనే మీరు వీక్ మొత్తంలో ఏదో ఒక రోజు ఈ 1 రూపీ ఎంట్రీ మ్యాచ్ మీరు ఆడినట్లయితే బై లక్ లో మీరు కనుక ఒకవేళ మ్యాచ్ విన్ అయినట్లయితే 160 రూపీస్ ఫ్రీగా మీ అకౌంట్ లో యాడ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ 48 ప్లేయర్స్ కి మాత్రమే ఛాన్స్. కాబట్టి ఐడి పాస్వర్డ్ రాగానే జాయిన్ అయిపోండి. ఇప్పుడు నేను ఒక సర్వైవల్ మోడ్ ఆడదాం అనుకుంటున్నా. దీని ఎంట్రీ ఫీజ్ 25 కాయిన్స్ అంట. అలాగే ఈ మ్యాచ్ మొత్తం మీద 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇంకా టాప్ 9 ప్లేయర్స్ కి రివార్డ్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ మన మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక వెహికల్ కావాలి మనకి. ఎందుకంటే నేను అనుకోవడం లాస్ట్ జోన్ లో అందరూ కూడా కార్లు బైక్లు వేసుకుని తిరుగుతారు అనుకుంటున్నా. అందుకు నేను ఇప్పుడు దూరంగా ల్యాండ్ అయ్యి కొంచెం లూట్ తీసుకొని దాని తర్వాత ఒక కారో బండో ఏదో ఒకటి దొరికితే అవి వేసుకొని తిరుగుదాం అని ఒక మంచి ప్లానింగ్ తో ఉన్నా. ఇంకా నేను అనుకున్నట్టుగానే నాకు ఒక కార్ కూడా దొరికింది. ఇంకా ఈ కార్ తో నేను కాయిన్స్ కూడా కలెక్ట్ చేసుకుని ఒక వెస్ట్ కూడా తీసుకున్నా. ఇంకా మనం ఎలాగో సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ జోన్ లోపలికి వచ్చేసా. చూసారు కదా నేను మ్యాప్ లో ఎంత లోపలికి ఉన్నాను. ఇంకా నేను ఈ జోన్ లోనే చాలా సేపు ఉన్నాను. ఎలా 17 ఉంది, ఈ 17 ఏమైనా తగ్గిద్దా అని చూస్తుంటే అసలు తగ్గట్లా. ఇంకా నేను ఇలా కార్ లో తిరుగుతూ ఉండగా నాకు ఇక్కడ బైక్ కనిపించింది. ఇంకా బైక్ అయితే ఇంకా ఈజీగా ఉండిద్ది మనం ఎనిమిస్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఇంకా నేను బైక్ తీసా. ఇంక ఇప్పుడు ఒక్కసారి జోన్ చూడండి, జోన్ కూడా లాస్ట్ సర్కిల్ వరకు వస్తుంది. అయినా సరే అలవ్ చూడండి 17 అలానే ఉంది. ఇంకా చాలా సేపటికి అలవ్ 16కి వచ్చింది. కానీ జోన్ సర్కిల్ చూడండి మరీ చిన్నగా ఉంది. ఈ జోన్ లో 16 మంది ఎక్కడ ఉన్నారు, ఇదిగో చూడండి అందరూ కూడా వెహికల్స్ లో తిరుగుతున్నారు. మ్యాప్ లో చూడండి ఒకసారి. అరే ఇలాంటి వాళ్ళకి అడ్డు రాకూడదు, ఒకవేళ అడ్డు వస్తే భూమిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఏం టచ్ అవ్వకుండా ఇక్కడే రౌండ్స్ వేస్తా ఉందాం. వాడెవడో ఇందులో డేంజర్ జోన్ కూడా వేసాడు బ్రో, మామూలు లేడు. లైవ్ ఇంకా 15 ఉంది. ఎనిమిస్ ఎక్కడ అరే నన్ను కొట్టేస్తున్నాడు బ్రో. హెచ్పి చూడండి నాకు 19కి వచ్చేసింది. అయిపోయాను అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్ లో నేను బతిగా. ఇక్కడ చూడండి మొత్తం వెహికల్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలన్నా సరే కూడా లేదు. మొత్తం చూసారా మ్యాప్ మొత్తం ఎనిమిస్ వెహికల్స్ లోనే తిరుగుతున్నారు. నేను స్టార్టింగ్ లో ఈ వెహికల్ కనుక పట్టుకోకుండా ఉంటే నేను కూడా ఎవరొకరు బండి ఎక్కాల్సి వచ్చేది. ఇంకా అలాగే కూడా నేను చూడలేదు. స్లోగా 13కి వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం కార్లు గుద్దుకుంటున్నారు. అమ్మ మొత్తం నాకే అడ్డు వస్తున్నారు కదా బ్రో. ఇంకా నేను మాత్రం ఈ వెహికల్ ఎక్కడ దిగట్లేదు. కావాలంటే జోన్ లోపలికి వెళ్ళిపోయి ఒక మెడికిట్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఈ విధంగా చేస్తున్నాను తప్ప ఎక్కడా కూడా నేను దిగల. ఇంకా జోన్ లాస్ట్ సర్కిల్ వరకు వచ్చేసింది. ఇక్కడ సర్కిల్ కూడా కనిపించట్లా. ఇంకా ఇదే లాస్ట్ జోన్ అనుకుంటా. ఇక్కడ చూడండి వెహికల్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు, వెహికల్ కదపట్లా, జస్ట్ అక్కడే ఉండి ఎదరికి వెనక్కి అన్నట్టు కొంచెం మూవ్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ కార్లు అంటుకుపోతున్నా ఏం పర్లేదని ఇంకో కార్ ఎక్కేస్తున్నారు బ్రో. బాబోయ్ ఈ జోన్ లో 13 మంది ఎక్కడ ఎలిమినేట్ అయ్యేది నాకేం అర్థం కావట్లా. ఈడెవడో చూడండి అటు నుండి ఆడి కారు కాలిపోయిందని నా బండి ఎక్కేసాడు. ఇంకొకటి మాన్స్టర్ ఎక్కేసాడు. ఆ మాన్స్టర్ 4 ఉన్నారు. ఆ ఎలవ్ మాత్రం అసలు తగ్గట్లా 13 అలానే ఉంది. చూడండి లాస్ట్ సర్కిల్ వరకు వచ్చేసింది. ఏం జరిగిద్దో అర్థం కావట్లా. ఇంకా నేను అనుకోవడం లాస్ట్ కి ఒకవేళ దిగితే M10 ఉంది కాబట్టి దీన్ని పెట్టి బాధేద్దాం అనుకుంటున్నా. ఏదైతే అది అయితే టాప్ 9 వస్తే మనకి ప్రైజ్ మీద ఎంతో కొంత వచ్చింది. అరే ఇక్కడ ఒక 3 kills కొట్టాం, స్టీల్ బ్లాక్ అయిపోయింది. ఇంకా టాప్ 6 లో ఉన్నాం. మెడికిట్స్ కూడా అవ్వట్లా వేద్దామంటే. అరే మొత్తానికి పర్లేదు, టాప్ 6 లో ఎలిమినేట్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత వచ్చాయంటే 25 కాయిన్స్ పెట్టి నేను రిజిస్టర్ అయ్యా కదా. టాప్ 6 నుంచి టాప్ 8 వరకు అందరికి సేమ్ కాయిన్స్ అంట. కాబట్టి నాకు 5 కాయిన్స్ మాత్రమే ప్రాఫిట్ వచ్చాయి. అదే ఇంకొక ప్లేస్మెంట్ కనుక ముందు వచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. బట్ ఏం చేయలేం, ఇది సర్వైవల్ గేమ్ లా లేదు, బైక్ రేసింగ్ లా ఉంది. ఇంకా ఇందులోనే ఒక ఫుల్ మ్యాప్ రిజిస్టర్ అయ్యాను. దీని ఎంట్రీ ఫీజ్ 5 రూపీస్. ఇంకా మనం ఎన్నైతే కిల్స్ కొడతామో అన్ని 5 రూపీస్ వస్తాయి. నేను ఈ మ్యాచ్ లో రూల్స్ అనేది చూసుకోలేదు. ఎప్పుడులానే రూల్స్ ఏంటి 40+ లెవెల్ ఉంటే చాలు కదా మనం టోర్నమెంట్స్ ఆడడానికి, ఆ మైండ్ సెట్ లో ఉండిపోయాను నేను. ఇంకా నేను ఎప్పుడులానే ఇక్కడ సిమెంటెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి దిగిపోయా. ఇక్కడ నేను దిగగానే డబుల్ వెక్టర్ దొరికింది. సరే కదా అని చెప్పి వెక్టర్ గన్స్ ఇలానే పట్టుకున్నా. ఇంకా నాతో పాటు ఒక ఎనిమి కూడా దిగాడు, మీరు చూసారో చూడలేదు. ఇంకా వాడిని కొడతాం కోసం నేను ఇక్కడ చాలా సేపు వెయిట్ చేశా. ఇంకా లాస్ట్ కి వాడు పైకి రాగానే కాస్త డామేజ్ ఇచ్చి ఇంకా వాల్ వేసినా కూడా
తెలియకుండా అలానే డ్యామేజ్ ఇచ్చి కిల్ కొట్టేసా. ఇంకా నేను లూట్ చేసుకుందామని కిందకి వస్తే వెహికల్ లో ఇంకొక ఎనిమి వచ్చాడు. ఇంకా నా దగ్గర అదే వెక్టర్ ఉంది కదా, ఇంకా చాలా డ్యామేజ్ కొట్టా దిగగానే. ఇంకా వాడు వాల్స్ వేసుకుంటూ బ్యాకప్ తీసుకుంటానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా డ్యామేజ్ లో ఉన్నాడు కదా అని చెప్పి నేను కూడా ఇంకా రష్ చేయడం స్టార్ట్ చేసి అలానే కిల్ కొట్టేసా. కానీ ఇక్కడ నాకు తెలియదు ఏంటి అంటే ఈ డిఆర్ ఫుల్ మ్యాప్ టోర్నమెంట్ లో డబుల్ వెక్టర్ నాట్ ఎలా అంట, అలాగే M79 కూడా. కానీ నేను రూల్స్ లో అది చూసుకోలేదు. ఇంకా నేను డబుల్ వెక్టర్ తో ఇద్దరిని కొట్టేసా కాబట్టి నాకు ఈ మ్యాచ్ లో ₹1 కూడా రాదు. కాబట్టి మీరు ఏ మ్యాచ్ ఆడుతున్నా సరే అందులో రూల్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఆడితే మీరు కట్టిన ఎంట్రీ ఫీజు పోయిద్ది. ఇంకా కాసేపు తర్వాత నేను ఈ పీక్ లోకి వచ్చి ఇలా వెళ్తున్నా, ఎనిమి అక్కడ ఉన్నాడు కదా అనుకున్నా, కానీ 2-3 బుల్లెట్లు నేనే అయిపోయా. ఇది మరీ దారుణం, ఎటు నుంచి ఎలా కొట్టాడు కూడా అర్థం కాలే నాకే. దీని తర్వాత నేను CS ఛాలెంజర్స్ లో ఇందులో మన ఫేవరెట్ గన్ ఏదైతే ఉండిద్దో ఆ గన్ తో మాత్రమే వర్సెస్ ఉంటాయి. ఇందులో నేను చూస్తూ ఉన్నప్పుడు M188 తో 1v1 వన్ ట్యాప్ మోడ్ ఉంది. సరే మనం ఎలాగో M188 బాగానే వాడతాం కదా అని చెప్పి నేను ఇది రిజిస్టర్ అయిపోయాను. అండ్ ఈ మ్యాచ్ మొత్తం కూడా ఓన్లీ M188 తో మాత్రమే ఆడాలి. అండ్ క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఏమి ఉండవు అనుకుంటా. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చూసేద్దాం. మ్యాచ్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ M188 గన్ మాత్రమే ఇచ్చారు, ఇంకా క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఏం లేవు. ఇది ఓన్లీ వన్ ట్యాప్ మోడ్ మాత్రమే. ఫస్ట్ రౌండ్ రావడమే మనం హెడ్ షాట్ కొట్టేసాం. వీటిలో స్క్రీన్ రికార్డ్ కంపల్సరీగా మనం రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన మీద ఏమైనా డౌట్ వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో రికార్డింగ్ అడుగుతారు, అది మనం ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇప్పటికే ఫస్ట్ రౌండ్ మనం కొట్టేసాం, అయినా కూడా ఇంత ఓపెన్ ఇస్తే కొట్టకుండా ఎలా ఉంటుంది చెప్పండి. మొత్తానికి 2 రౌండ్లు మనమే కొట్టేసాం. ఈ రౌండ్ అయితే నాకు చాలా సింపుల్గా అయిపోయింది. జస్ట్ రీలోడ్ చేసుకున్నట్టు బయటకు వచ్చి మూమెంట్ ఇస్తేనే వచ్చేసాడు, ఇంకా అలా కొట్టేశాం. ఇంకొక రౌండే కదా అన్నట్టు నేను సింపుల్గా వచ్చా. ఈ రౌండ్ అయిపోయా ఫస్ట్ ఫైర్ ఇవ్వడం వల్ల. ఇంకా ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేకుండా మనమే రౌండ్ కొట్టేసి మ్యాచ్ కూడా విన్ అయిపోయాం. ఇంకా ఈ GameX అనే టోర్నమెంట్ యాప్ లో నేను 2 days ఆడగా నేను ₹220 పైన ఎర్న్ చేశాను. ఇంకా నేను ఎర్న్ చేసిన ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా నా UPIDకి విత్డ్రాల్ చేశాను. మామూలుగా వీళ్ళు చెప్పిన టైం అయితే ఒక 1-2 hours లో విత్డ్రాల్ వచ్చేస్తాయని చెప్పారు, కానీ నాకైతే చాలానే గంటలు పట్టాయి. ఈ లోపు నేను కస్టమర్ కేర్ ని కూడా కాంటాక్ట్ అయ్యాను. ఇంకా కాంటాక్ట్ అయిన కొన్ని గంటల్లో నాకు ఈ విత్డ్రాల్ అనేవి వచ్చాయి. ఇంకా మన ఈ న్యూ అకౌంట్ లో 1300 పైగానే డైమండ్స్ ఉన్నాయి. సరే కదా కొన్ని ఈవెంట్స్ ఏమైనా స్పిన్ చేద్దాం అని చెప్పి ఈ లక్ రాయల్ లో ఉన్న ఈ ఫేడెడ్ వీల్ స్పిన్ చేద్దాం అని చెప్పి స్పిన్ చేసా. కానీ ఇక్కడ తక్కువ డైమండ్స్ లో మనకి ఏ మూడ్ కూడా రాలేదు. సర్లే ఇంక ఇది ఆపేసి మనకి ఈవో గన్స్ లో లాస్ట్ టైం మన దగ్గర ఉన్న UMPనే మళ్ళీ వచ్చి వేస్ట్ అయిపోయింది. 100 టోకెన్స్ ఇచ్చాడు, కాబట్టి ఈసారి MP40 వస్తుందేమో ట్రై చేద్దాం అని చెప్పి ఈవో గన్ స్కిన్ కోసం స్పిన్ చేసా. ఇంక ఇప్పటికే 45 స్పిన్స్ అయిపోయినాయి. ఇది లాస్ట్ 5 స్పిన్స్. ఇందులో ఏ ఈవో గన్ వస్తుందో చూద్దాం. ఇదే ఫైనల్ స్పిన్. అరే MP40 వస్తుందేమో అనుకున్నా, కానీ గ్రోజా గన్ వచ్చింది. ఓన్లీ పర్లేదు, కలెక్షన్లోకి ఒక మూల పడి ఉండిద్ది. అలాగే మన దగ్గర UMP level 3లో ఉంది, దీన్ని level 4 కూడా అప్గ్రేడ్ చేసేసాం. గైస్ చూసారు కదా, ఈ టోర్నమెంట్ యాప్ లో అయితే నేను ఫ్రీ ఎంట్రీ మ్యాచెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. కాబట్టి మీరు ఫ్రీగా మ్యాచెస్ జాయిన్ అవ్వండి. ఒకవేళ ఒక కిల్ చేసినా మీకు ₹2 నుంచి ₹5 వరకు వస్తాయి కదా. ఆ వచ్చిన కాయిన్స్ నే మీరు దాచుకొని వారం మొత్తంలో ఏదో ఒక రోజు వీక్లీ మెంబర్షిప్ టోర్నమెంట్స్ పెడతా ఉంటారు. వాటిలో మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఎంట్రీ ఫీజ్ గా పే చేసి అవి ఆడుకోండి. బై లక్ లో కనుక మన వాళ్ళు ఎవరైనా విన్ అయితే ₹160 విన్నింగ్ కింద వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఆడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో GameX అనే టోర్నమెంట్ యాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఫ్రీ మ్యాచెస్ మాత్రమే మీరు ఆడుకోండి. ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. అందరికీ బాయ్.